యా నిన్న ట్రంప్ మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చాడు. అది కూడా ట్రూత్ సోషల్లో. అదేంటంటే ఇరాన్ షిప్పుల్ని ధ్వంసం చేయమని. అందులోనే ఒక మాట కూడా అన్నాడు, మేము ఆల్రెడీ ఇరాన్ షిప్పుల్ని 159 షిప్పులని కూడా చెప్పాడు. 159 షిప్పులు బాటమ్ ఆఫ్ ద సీలో ఉన్నాయి మా వల్ల. అంటే 159 షిప్పుల్ని మేము సముద్రంలోకి ముంచేసాము. అయితే ఇప్పుడు ఆయన ధ్వంసం చేయమంటున్నది ఏంటంటే ఫాస్ట్ బోట్స్ అంటారు, వాటిని ఫాస్ట్ బోట్ అటాక్ బోట్స్ అని కూడా అంటారు. వాటిని మాస్కిటో క్రూ కూడా అంటారు. అంటే అవి ఏంటంటే బోట్స్ ఇరానియన్ ఐఆర్జిసి నేవీ విభాగం నడుపుతుంది. అవి చాలా వేగంతో వెళ్ళి షిప్పుల మీదకి అటాక్ చేస్తారు. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. మన ఇండియా షిప్పుల మీద 2 షిప్పుల్ని అటాక్ చేశారు. ఆ వీడియో ఇరాన్ రిలీజ్ చేసింది. అందులో ఇరాన్ సైనికులు, ఆ నేవీ సైనికులు మొత్తం మాస్కులు వేసుకొని వేగంగా ఈ షిప్పులతో ఈ బోట్లతో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక నిచ్చెన వేసి అక్కడ నుంచి నిచ్చెనకి లోపలికి వెళ్ళి అటాక్. ఫస్ట్ ఏమో షిప్ మీద అటాక్ చేస్తారు. షిప్ లో ఉండే వాళ్ళంతా భయభ్రాంతి, ఎందుకంటే అది కార్గో షిప్ కాబట్టి అక్కడేమి వెపన్స్ సైనికులు ఉండరు కాబట్టి వాటిని అటాక్ చేయడం ఈజీ అనమాట. సో అలాగే ఎప్పుడైతే అటాక్ చేశారో హార్మోజ్ నుంచి మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది, పోవడం ఆగిపోయింది. దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ఇందాక చూస్తే $105 ఉంది బ్రెంట్ క్రూడ్. మొన్న యుద్ధం ఆగినప్పుడు $93-94 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పట్టని $12 పెరిగిపోయింది. సో ఇది ఇప్పుడు ట్రంప్ కి ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ గోల్ అంతా ఏంటి, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలనేది ట్రంప్ గోల్, మిగతాది సెకండరీ. కానీ ఇప్పుడు హార్ముజ్ జలసంధి అనేది ఓపెన్ కాలేదు. ఫస్ట్ ఏమో ఓపెన్ అయినట్టే ఇరాన్ అనౌన్స్ చేసింది. ఎందుకు అనౌన్స్ చేసిందంటే లెబనాన్ ఇజ్రాయెల్కి మధ్య సీజ్ ఫైర్ ఒక 10 రోజులు స్టార్ట్ అయింది కాబట్టి మేము గుడ్ విల్ జెస్చర్ కింద మేము కూడా ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. 24 గంటల కాకముందే దాన్ని ఆపేశారు. దీనికి కారణం ఏంటంటే అమెరికానే కారణం, ట్రంపే కారణం. ట్రంప్ ఏం చేశాడు, బ్లాకేడ్ పేరుతో ఇరాన్కి సంబంధించిన అన్ని పోర్టులని బ్లాక్ చేసేసాడు. దానివల్ల ఇప్పుడు రోజుకి $500 మిలియన్ ఇరాన్కి లాస్ వస్తుంది. ఇరాన్ షిప్పుల్ని 31 షిప్పుల్ని ఇప్పుడు సీజ్ చేసి తమ కంట్రోల్లో పెట్టుకున్నారు అమెరికా. సో ఇది యుద్ధ చర్యలే కదా, ఇది సీజ్ ఫైర్ను బ్రేక్ చేయడం. సీజ్ ఫైర్ అంటే ఏంటి, యుద్ధం అన్ని రకాలుగా ఆగాలి. నువ్వు వచ్చి మా పోర్టులన్నింటినీ ఆక్యుపై చేసి అడ్డుపడుతుంటే మేము హార్మోజ్ని ఎందుకు ఓపెన్ చేయాలని వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసి ఎవరైనా తమ మాట వినకుండా వెళ్తూ ఉంటే వాటిని అటాక్ చేయడం అనేది మొదలు పెట్టారు. నిన్న కూడా ఒక 2 షిప్పుల్ని ఇరాన్ అటాక్ చేసింది. ఇది ఇప్పుడు అమెరికాకి ఛాలెంజ్గా ఉంది. అమెరికా మొత్తం తన నేవీలో 10% అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ వార్ షిప్పులు కానీ అటాక్ షిప్పులు కానీ అన్ని పెట్టుకొని అక్కడ కూర్చుంటే, ఒక పక్క హార్మోజ్ జలసంధి వీళ్ళ కంట్రోల్లోనే ఉంటే అమెరికా పరువు పోయినట్టే కదా. అమెరికా ఏం సాధిస్తుంది? దీంతో ఇప్పుడు ట్రంప్కి పిచ్చెక్కుతుంది. సో అందుకని ఈ కాంటెక్స్లోనే ట్రంప్ ఏం చేస్తున్నాడు, నిన్న ప్రకటించాడు, ఇయర్ బై నేను మా సైన్యానికి, మా నేవీకి చెప్తున్నాను, వాటిని అటాక్ చేసి కాల్ చేసేయండి. అంటే ఎక్కడ ఇరాన్ బోట్ కనబడినా ఇమీడియట్గా ఫైరింగ్ చేయండి, చంపేయండి, కాల్ చేయండి అని చెప్తున్నాడు. కానీ ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తుంది. ఇవన్నీ అలవాటు ఇరాన్కి. అంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటేనే బలమైన శత్రువుతో బలహీనుడైన ఒక దేశం ఎలా పోరాడుతుంది అనే దానికే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. మనకు మామూలుగా నక్సలైట్ వీళ్ళు చేసేది కూడా గెరిల్లా వార్ఫేర్. బలమైన వాడితో బలంగా ఉన్న చోట హిట్ అండ్ రన్ టెక్నిక్స్ అనమాట. అంటే వాడు ఆదమరిచి ఉన్నప్పుడు టక్కని కొట్టి పారిపోవడం. రెండో టెక్నిక్, మనకు బలం ఉన్న చోటకి వాడిని రప్పించడం. ఇదే వీరప్పను కూడా 30 ఏళ్ళు ఇలాగే పోరాడి మహా ఇండియా సైన్యాన్ని ఒకే ఒక్కడు 2000 మంది సైన్యాన్ని 30 ఏళ్ల పాటు చేయగలిగాడు. సో అందువల్ల ఏంటంటే ఇరాన్ ని కంప్లీట్ గా ఆపడం కష్టం, హార్మోజ్ని కంప్లీట్ గా ఓపెన్ చేయడం కష్టం. అది తెలీదా అంటే అమెరికాకు తెలుసు. కానీ అప్పుడప్పుడు ఇలా హుంకరించి మార్కెట్, ముఖ్యంగా అతను మార్కెట్ కోసమే కొన్ని డ్రామాలకి తెరలేపుతా ఉంటాడు. అంటే మార్కెట్ డౌన్ అయ్యి ఆయిల్ పెరుగుతున్నప్పుడంతా కూడా ఇట్లాంటి ఏవో స్టేట్మెంట్లు ఇచ్చి మార్కెట్ సెంటిమెంట్ నిలబెట్టడం ఒక పద్ధతి అయితే, 2 ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా మొత్తం ట్రంప్ ఫ్యామిలీ చేస్తుంది అనేది కూడా క్లియర్ గా వార్తలు వస్తున్నాయి. అంటే